హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు టమాటో పప్పు. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని గ్లాస్ పప్పుకి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఆ పప్పులో వేసుకోవాలి. చిటికెడ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పుని ఉడికించుకోవాలి. నేను ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. దీంట్లోకి ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా పప్పుని మెదుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాంబార్ పొడి వేసుకున్నాను. సాంబార్ పొడి వేయడం వల్ల టమాటో పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒక 5 మినిట్స్ ఆ పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, తిరగమాత గింజలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అటు ఇటు కలిసేటట్టుగా తాలింపుని కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పప్పుని ఆ తాలింపులో వేయాలి. అంతే, టమాటో పప్పు రెడీ. ఎంతో టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటా పప్పు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.